హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు రేడియో ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.2. చావా మూవీ అయితే గట్టి ఇంపాక్టే క్రియేట్ చేసింది. ఎంతలా అంటే ఇలాంటి మూవీస్ ఇంకా చాలా రావాలి, ఇలాంటి వీరుల కథలు మనం ఇంకా తెలుసుకోవాలి అని అంతలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. నాకైతే ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు ఉన్నారు కదా, వాళ్ళ గురించి తెలుసు, కానీ ఇలా సంభాజీ మహారాజ్ గురించి నిజంగా తెలియదు ఈ మూవీ వచ్చేంతవరకు. ఈ మూవీ వచ్చినాకనే మన హిస్టరీ గురించి చదవడం, చూడడం, యూట్యూబ్లో సెర్చ్ చేయడం మొదలుపెట్టా. అంతలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఈ మూవీ అయితే ఓన్లీ హిందీలోనే రిలీజ్ చేశారు, తెలుగులో రిలీజ్ చేయలేదు. అప్పటి నుంచి తెలుగు ఆడియన్స్ అంతా ఫుల్ సీరియస్ అవుతున్నారు. డబ్బా మూవీస్ అన్ని మా మగాను కొట్టారు, ఇలాంటి మూవీ మటుకు తెలుగులో డబ్బు కొట్టలేదు, ఇలాంటి మూవీస్ కదా తెలుగులో రిలీజ్ చేయాలి, అందరూ చూడాలి, అన్ని లాంగ్వేజ్ల్లో రిలీజ్ చేయాలి అని అందరూ అంటున్నారు. అందుకే మన తెలుగు ఆడియన్స్ ఒక ప్లాన్ వేశారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి మూవీ తీస్తే మన తెలుగులోనే తీయాలి, పాన్ ఇండియా లెవెల్లో తీయాలి, గట్టి హిట్ కొట్టాలి, వీళ్ళకి బుద్ధి చెప్పాలి అని వాళ్ళ ఫేవరెట్ హీరోస్ ఏఐ ఎడిట్స్ అని దింపుతున్నారు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి గెటప్లో నిన్నటి నుంచి. అందుకే నేను కూడా మన ఇన్స్టాగ్రామ్ ఛానల్లో ఒక వీడియో పెట్టా. దానికి 10 లక్షల వ్యూస్ వచ్చాయి, 12,000 కామెంట్లు వచ్చాయి. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారిలా ఎవరైతే మన టాలీవుడ్లో సరిపోతారో కింద కామెంట్ చేయండి అని. దానికి 10 లక్షల వ్యూస్ వస్తాయి, 12,000 కామెంట్లు వచ్చాయి. ఎక్కువగా 90% జనాలు రామ్ చరణ్ గారు అయితే కరెక్ట్గా సరిపోతారు, పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ ఉంది, యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా బాగా చేస్తారు, ఇంకోటి కలెక్షన్స్ కూడా బాగా వస్తాయని చెప్పారు. 90% జనాలు యునానిమస్గా రామ్ చరణ్ గారు అని చెప్పారు. ఇప్పుడు ఆ ఎడిట్స్ అన్ని ఇక్కడ వేస్తా, మీరు కూడా చూసి ఎవరైతే కరెక్ట్గా సరిపోతారని అనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఫస్ట్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారు, ఎన్టీఆర్ గారు, అల్లు అర్జున్ గారు, ప్రభాస్ అన్న, రామ్ చరణ్ అన్న కామెంట్ చేయండి.